బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో మట్టి నింపుతున్నారని శ్రీధర్ రావుతో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదైంది. ఈ నెల 26 భగీరథమ్మ చెరువులో మట్టి నింపినట్లు రాయదుర్గం పిఎస్ లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుకు సహకరించినటువంటి సత్యనారాయణ, మాణిక్యం, వెంకటేశ్వరరావుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కూడా సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై కేసు నమోదైంది. తమ స్థలంలోని ఇళ్లను కూల్చివేశాడని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై ఇటువైపు రాయదుర్గం పోలీసులు అలాగే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటువైపు రాయదుర్గంలో ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో మట్టి నింపుతున్నారని శ్రీధర్ రావుతో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదైంది. ఈ నెల 26న భగీరథమ్మ చెరువులో మట్టి నింపినట్లు రాయదుర్గం పిఎస్ లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుకు సహకరించినటువంటి మరో ముగ్గురైనటువంటి సత్యనారాయణ, మాణిక్యం, వెంకటేశ్వరరావుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కూడా సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై కేసు నమోదైంది. తమ స్థలంలోని ఇళ్లను కూల్చివేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు చోట్ల కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మధు, ఇటు ప్రస్తుతం చూసుకోవచ్చు భగీరథ చెరువుకు సంబంధించి కూడా కబ్జాకి గురైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఎక్కడైతే ఆ కబ్జా చేసి ఆ శిఖం భూమికి సంబంధించిన ప్రాంతాల్లో మట్టి పోసే ప్రయత్నం చేశారు, ఆ ప్రాంతాల్లో మనం చూసుకోవచ్చు. సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుతో పాటు మరొక ముగ్గురు కలిసి కూడా ఈ చెరువు శిఖం భూమికి మట్టి పోసి ఆక్రమించే ప్రయత్నం చేశారని హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మనం కాజాగూడలోని భగీరథమ్మ చెరువు పరిసర ప్రాంతాలను చూసుకోవచ్చు. విజువల్స్ లో యథేచ్ఛగా రాత్రి వేళ తెల్లవారుజాములో కూడా టిప్పర్ల ద్వారా మట్టి తరలించి కూడా ఈ చెరువు సంబంధించిన శిఖం భూమిని కూడా మాయం చేసే ప్రయత్నం కూడా చేశారంటూ పక్కా సమాచారంతో హైడ్రా అధికారులు కూడా ఈ నెల 26వ తేదీన తెల్లవారుజామున కూడా భగీరథమ్మ చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా అక్రమంగా కొంతమంది అక్రమార్కులు టిప్పర్ల ద్వారా, జేసీబీల ద్వారా కూడా మట్టి తరలించి మట్టిని నింపే ప్రయత్నం చేసినటువంటి పక్కా సమాచారంతో కూడా అందుకున్న హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకొని ఆ జేసీబీతో పాటు టిప్పర్లను కూడా సీజ్ చేయడమే జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా స్థానిక రాయదుర్గం పిఎస్ లో కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఈ భగీరథమ్మ చెరువుకు సంబంధించి 3 మండలాలకు సంబంధించి కూడా ఈ చెరువు విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది. నానక్రామ్ గూడతో పాటు కాజాగూడ, పుప్పలగూడ గ్రామాలకు సంబంధించి కూడా మధ్యలో ఈ చెరువు ఉంటుంది. ఆ సర్వే నెంబర్ 150, కూడా సుమారుగా 54 ఎకరాల్లో గతంలో ఉండేది. 2013లో కూడా హెచ్ఎండి అధికారులు ఈ చెరువుకు సంబంధించి కూడా బఫర్ జోన్ FTL కూడా నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా ఈ చెరువుకు సంబంధించి కేవలం 48 ఎకరాలు మాత్రమే ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక గడిచిన కొద్ది ఏళ్లుగా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ భూమి పెరిగిపోవడం, బహుళంతస్తుల బిల్డింగ్లు కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం కావచ్చు, ఇటు వివిధ ల్యాండ్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా బహుళంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్న నేపథ్యంలో కొంతమంది రియల్ ఎస్టేట్ల కన్ను కూడా ఈ చెరువు మీద పడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 54 ఎకరాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే 48 ఎకరాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా 10 ఎకరాలకు పైగా ఇప్పటికీ ఈ చెరువు సంబంధించిన శిఖం భూమి కబ్జా అయినట్టుగా ఆరోపణల నేపథ్యంలో తాజాగా సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన ఎండీ శ్రీధర్ రావు మరొక ముగ్గురుతో కలిసి ఈ శిఖం భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడు. రోడ్డు వెంబడి కూడా మట్టిని పోసి చదును చేసే ప్రయత్నం కూడా చేసినట్టుగా ఆరోపణల నేపథ్యంలో హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసినట్టు ప్రస్తుతానికి అయితే ఒకసారి నిన్న రైట్ సైడ్ లో చూసుకుంటూ కూడా రోడ్డుకి పక్కనే ఆనుకున్న ప్రాంతానికి సంబంధించి కూడా పూర్తిగా మట్టిని పోసి చదును చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా రాత్రుల వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా కూడా ఈ మట్టినంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి టిప్పర్ల ద్వారా తరలించి జేసీబీల సహాయంతో కూడా మట్టి పోసి కూడా రోడ్డుకి సమానంగా చేసే ప్రయత్నం కూడా చేశారన్న ఆరోపణలు ప్రస్తుతం కనిపిస్తుంది. దీంతో పాటు హైడ్రా అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ట్యాంకర్లను మొత్తంగా ఈ ప్లేస్ లో ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మట్టి కుప్పలు కూడా పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు హెచ్ఎండిఏ పరిధిలో ముఖ్యంగా
జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా చెరువులను చెరబడుతున్న వారి నుంచి కూడా చెరువులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుంది. హైడ్రాన్ ఏర్పాటు చేసి చెరువులకు పునర్జీవం తెచ్చేందుకు చెరువులను కబ్జాగారుల నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నా గానీ కొంతమంది యథేచ్ఛగా అధికారుల అండదండలతో కూడా ప్రస్తుతానికైతే చెరువులకు సంబంధించిన శిఖం భూమిని కబ్జా చేస్తున్న యథేచ్ఛగా మట్టిని పోస్తూ రాత్రి కూడా చెరువు శిఖం భూమిని మాయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇప్పటికే ఎండీ సంధ్యా కమిషన్ ఎండీకి సంబంధించి కూడా శ్రీధర్రావు మీద గతంలో కూడా అనేక భూ కబ్జాకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. సంధ్యా కమిషన్ పక్కనే ఉన్న ఒక ప్రభుత్వ స్థలంలో కూడా అటు పేదలతో గుడిసెలు లేపించి దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. తాజాగా కాజాగూడ సంబంధించిన బహిర్దమ చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా మరొక ముగ్గురుతో కలిసి చెరువు భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారని హైడ్రా అధికారులు పక్కా సమాచారంతో జేసీబీల సాయంతో టిప్పల సాయంతో కూడా మంటిని నింపించి చదువు చేస్తుండగా పట్టుకొని స్థానిక పిఎస్ లో కంప్లీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుతో పాటు మరో ముగ్గురు మీద కూడా ఈ బహిర్దమ శిఖం భూమి సంబంధించిన చెరువు భూమిని మట్టితో చదును చేసే ప్రయత్నం చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో హైడ్రా అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మధు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.